ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు బీజేపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ ఒక్కొక్కటిగా పెరుగుతుంటే బీజేపీ నెంబర్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని తరుముకుంటూ వస్తోంది. స్థానాలను లీడ్ లో ఉంటే బీజేపీ తన లీడ్ ను ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ ఆధిక్యతను పెంచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 11 స్థానాల్లో లీడ్ లో ఉంటే బీజేపీ 13 స్థానాలు లీడ్ లో ఉంది. పోటీ నువ్వా నేను అన్నట్టుగానే కొనసాగుతుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల మనోగతం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి పోటాపోటీగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 11 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 13 స్థానాల్లో. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడుతుంది, ఒకసారి బీజేపీ వెనుకబడుతుంది. బీజేపీని తరుముకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీని దాటుకుంటూ బీజేపీ ముందుకు వెళుతోంది. అఫ్కోర్స్ ఇవి టూ ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అయినప్పటికీ కూడా ఈ ట్రెండ్స్ మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. దాదాపు కొన్ని సందర్భాల్లో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇదే విధంగా ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం. మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది లైవ్ కౌంటింగ్. కౌంటింగ్ కేంద్రాల్లో నుంచి ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నారు. అది పోలింగ్ కేంద్రాల లోపల చూడండి. ఒకసారి ఆ మడతలు విప్పుతూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ మడతలు విప్పుతూ ఉన్నారు. అతిషి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి పోటీలో బీజేపీ నుంచి రమేష్ బిదూరి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అలకలంబ పోటీలో ఉన్నారు. ఇంతకు ముందు మనం చూసాం ఆ నేతలందరూ కూడా అలకలంబ కూడా దేవాలయాల దగ్గరికి వెళ్ళి దేవుళ్లకు పూజలు చేస్తున్న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతిషి ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు 26 నియోజకవర్గాల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. 26 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 11 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 15 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీపై తన లీడ్ను కొనసాగిస్తూ ఉంది. అతిషి అలకలంబ పూజ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అతిషిపై అలకలంబ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, కాంగ్రెస్ మహిళా విభాగంలో ఫైర్ బ్రాండ్ లీడర్ ఆమె కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేశారు. అతిషి వెనుకంజలో ఉన్నారు. చూడండి ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని ఇప్పుడు పుంజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానంలో లీడ్ను కొనసాగించుకుంటూ వెళ్తుంటే బీజేపీ ఆ నెంబర్ని చాలా వేగంగా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. బీజేపీ 15 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. 27 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తున్నాం. 27 నియోజకవర్గాల్లో ఫలితాలు ఇవి. ఈసారి ఢిల్లీ సింహాసనంపై కూర్చునేది ఎవరు? ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలైనప్పటికీ కూడా మొత్తం దేశం అంతా కూడా ఢిల్లీ వైపే చూస్తూ ఉంది. ఏదో జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టుగా భావిస్తుంది. మొత్తం దేశానికి జరిగిన ఎన్నికల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తుందో ఢిల్లీ ఎన్నికల్లో అటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 12 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 15 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే అతిషి వెనుకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన అభ్యర్థులు ఇద్దరు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి వెనుకంజలో ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. కల్కాజీ నుంచి అతిషి పోటీలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్. న్యూఢిల్లీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు కూడా ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రుల కుమారులే అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సో న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఒకసారి ఆ ట్రెండ్స్ కూడా మనం చూద్దాం. 28 స్థానాలు ఫలితాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ తన ఆధిక్యతను 15 స్థానాల్లో కొనసాగిస్తూ వస్తుంది. బీజేపీ 15 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్